ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మహాభారతంలో ఒక కథ చెప్పుకుందామా ఈరోజు? మహాభారతంలో అన్నీ కూడా చాలా ఈనాటి మానవులకి దగ్గరగా ఉండేటటువంటి మనస్తత్వాలకి దగ్గరగా ఉండేటటువంటి కథలు ఉంటాయి. అవి మనిషి మనస్తత్వం చెప్పడంతో పాటుగా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి. మహాభారతం గురించి చెప్పేటప్పుడే చెప్తారు కదా, భారతదేశంలో లేనిదేది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది భారతంలో కనపడను కూడా కనపడదు. భారతదేశంలో అంతగా ఈ కాలంలో ఉండేటటువంటి మానవుల యొక్క మనస్తత్వాన్ని పరిపూర్ణంగా తెలియజెప్పేటటువంటి అన్ని విషయాలు మనకు అందులో కనపడతాయి. అటువంటి మహాభారతం. అందులో ఒక చిన్న కథ ఉంది. సాధారణంగా అందులో చెప్పే కథలన్నీ కూడా ఎక్కువ భాగం మనుషులు కాకుండా జంతువులతో చెప్తారు. అంటే మనుషులు హర్ట్ అవ్వకుండా ఉంటారు. పైగా మనుషుల్లో జంతువుల ప్రవృత్తి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క జంతువులాగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి దాంట్లో ఒకటి తిత్తిరి పక్షుల కథ ఒకటి ఉంది. తిత్తిరి పక్షులు వీటినే టిట్టిభము అంటారు. టిట్టిభ పక్షి. ఈ తిత్తిరి పక్షుల వల్లనే మనకి తైత్రీయం అనేటటువంటి ఉపనిషత్తు కూడా వచ్చింది. అటువంటి పక్షుల జంట, చాలా చిన్న పక్షులు ఉంటాయి అవి ఒక జంట సముద్రపు ఒడ్డున ఒక చెట్టు మీద నివసిస్తూ ఉండేవిట. వాటికి కొంతకాలానికి వయస్సు వచ్చింది. వయస్సు వచ్చి అవి గుడ్లు పెట్టాయి. గుడ్లు పెట్టి గుడ్లను పెట్టేసుకుని అవి విహారం చేయడానికి వెళ్ళాయి. విహారం అంటే మామూలు వినోద విహారం కాదు, ఆహారం సంపాదించుకురావడానికి. పక్షులు ఆహారం బాగా తింటాయి కదా, అవి తింటూనే ఉంటాయి, కొద్దిగా తింటాయి, తింటూనే ఉంటాయి ఎక్కువ సార్లు. అలా వెళ్ళినప్పుడు ఆహారం సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు అందుకే బలంగా కూడా ఉంటాయి. తమ ఆహారాన్ని తాము సంపాదించుకు తింటాయి తప్ప కూర్చుని ఎవరో సంపాదించినవి తినవు. మరి అందువల్ల వాటికి బలం ఎక్కువ. ఆ 4 మెతుకులైనా ఆ శ్రమ పడినప్పుడు ఆ శ్రమకి కండరాలు బలంగా తయారవుతాయి. అలా వెళ్ళినటువంటి ఆ పక్షులు తిరిగి వచ్చేటప్పటికి వాటి గుడ్లు కాస్త సముద్రం అలా ముందుకొచ్చి సముద్రంలో కలిసిపోయినాయి. అయ్యో, బాధపడ్డాయి. మర్నాడు మళ్ళీ అదే పని చేసాయి. మళ్ళీ కూడా గుడ్లు అలాగే అయినాయి. ఆ సముద్రుణ్ణి అడిగాయి, మా గుడ్లను మాకు ఇచ్చేయి, ఎందుకు తీసుకెళ్ళావు, మా గుడ్లను మాకు ఇచ్చేయి, ఎందుకు తీసుకెళ్ళావు, ఇవ్వమని చాలా దీనంగా ప్రార్థించాయి. సముద్రుడు వింటాడా? వినడు. ఆ తర్వాత 3వ రోజు కూడా అదే పని చేశాయి. సముద్రుడు కూడా అదే పని చేశాడు. ఎవరి పని వాళ్ళు. మరి దాంతో వీటికి చాలా కోపం వచ్చి దగ్గర కూర్చొని మళ్ళీ బతిమాలై బామాలై చాలా రకాలుగా, మా పిల్లల్ని మాకు ఇచ్చేయి, మా పిల్లల్ని తీసుకుంటే నీకు వచ్చేదేముంది, దానివల్ల నువ్వేం, సముద్రుడు ఏమన్నా మాంసాహారం తిని బతికేవాడో, గుడ్లు అవి తింటాడా? తినడు కదా. నువ్వు అట్లా కాదు, మాకు ఇచ్చేమని బతిమాలై. తర్వాత కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఈ ఆడపిట్టకైతే అసలు చెప్పలేనంత బాధ కలిగింది. భార్య బాధ చూశాక మగపిట్టకి బాధ ఇంకా ఎక్కువ కూడా అయింది. దాంతో ఆ రెండింటికి సముద్రుణ్ణి ఏదో చెయ్యాలని కోపం వచ్చింది. బాధలో నుంచి ఎప్పుడు కూడా పగ వస్తుంది. మరి ఆ పగతో ఏం చేశాయంటే ఆ రెండు సముద్రంలో మునగడం. అంటే సముద్రం అడుగున ఎక్కడో వాటి గుడ్లు ఉంటాయని వాటికి ఆశ అనమాట. ఎండగట్టేయాలి సముద్రాన్ని ఎండగట్టేయాలని చెప్పి ఆ రెండూ కలిసి సముద్రంలో మునగటం, ఆ ముక్కులతో కొంచెం నీళ్లు తీసుకురావడం, గట్టు మీదకి వచ్చి ఆ పైన నీళ్ళని ఇలా రెక్కలకు అంటుకున్న నీళ్లు ఇసుకలో దులపడం, నోట్లో ఉన్న నీళ్లు పడేయడం, మళ్ళీ వెళ్ళడం, మునగడం, రావడం. ఏదో మొత్తం కలిపి ఒక్కొక్క పిట్ట దగ్గర నుంచి ఒక చెంచా నీళ్ళు ఏమైనా వస్తాయి కానీ అంతకన్నా ఎక్కువ వస్తాయా? సముద్రం ఎప్పటికీ ఎండేను. వీళ్ళు ఇలా చేస్తే ఇలా చేస్తూ ఉన్నాయి, నీరసపడిపోయే అదే పట్టుదల. అప్పుడు ఆ సమయంలో అలా పెడుతున్నట్ట గరుత్మంతుడు చూశాడు. ఈ పక్షులు చేస్తున్న పనికి ఏమిటి పక్షులు ఇలా చేస్తున్నా, వాళ్ళ జాతి వాళ్ళు కదా పక్షుల రాజు గరుత్మంతుడు. ఏమిటి ఇలా చేస్తున్నాయి అని చెప్పి ఆగుతాడు. ఆగి వచ్చి, ఏమిటి మీరు ఇలా చేస్తున్నారు, ఆ నీళ్లలో మునగడం ఏమిటి, ఈ ఇసుక దగ్గరికి వచ్చి రెక్కలు విదిలించటం ఏమిటి, ఆ నోటితో ఉన్న నీళ్లు ముక్కు అంటాం కదా, ఆ ముక్కుతో తెచ్చి నీళ్ళు ఇక్కడ బయట వదలడం ఏమిటి, అసలు ఏమిటి చేస్తున్నారు, మీరు చేస్తున్న పని ఏమిటి, వింతగా విడ్డూరంగా ఉంది అని అడిగాడు. అడిగితే అవి వాటి బాధని చెప్పాడు. చెప్తే మీరు ఎంతున్నారు,
ఇంత ఉన్నారు పిట్ట. అదే కదా. మీరు సముద్రం ఎంత ఉంది, అంత సముద్రాన్ని మీరు ఈ పిట్ట శరీరంతో మునిగి వచ్చి దులిపి మళ్ళీ వెళ్ళి మునిగి వచ్చి దులిపి ఈ లోపల తిండి ఉండదు, ఆ రెక్కలకి బలం ఉండదు. ఎంతకాలం పడుతుంది? ఏం చేస్తారంటే మేము చేస్తాం, మేము పగ తీర్చుకోవాలనుకున్నాం, ఇదే చేస్తాం, ఎంత చేయగలిగితే అంత చేస్తాం. మేము బతికుండగా సముద్రుణ్ణి ఎండగట్టగలిగితే ఎండగడతాం, లేదంటే ఆ పనిలో శరీరం వదిలేసామని పేరు. అనుకున్నది సాధించటానికి ప్రయత్నం చెయ్యాలి. సాధించకపోతే ఏం జరుగుతుంది? సాధించటంలో అసూలు బాసారు అన్నటువంటి పేరు ఉంటుంది, పట్టుదల వదిలిపెట్టారనేటటువంటి అపఖ్యాతి ఉండదు అన్నాడు. గరుత్మంతుడికి జాలేసింది. వాళ్ళు కదా పాపం. అందులోనూ ఒక తల్లి పడుతున్న బాధని ఎవరు తట్టుకోలేరు. అందులో గరుత్మంతుడు ఎంత గొప్పవాడండి. వాళ్ళ అమ్మకి దాసి విమోచనం అది చేసినటువంటి వాడు కదా. అటువంటి గరుత్మంతుడికి తల్లి అంటే ఎంత ప్రేమ. అటువంటి తల్లి బాధ చూసి తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక సముద్రుడిని అడుగుతాడు, ఏమయ్యా సముద్రుడా, ఈ పిట్టల గుడ్లు తెచ్చి ఇచ్చేయకూడదా పాపం? 3 రోజులు పెట్టిన గుడ్లు ఎన్ని పెట్టాయో 2 3 పెట్టుంటాయి. ఆ గుడ్లను తెచ్చి ఇచ్చేయచ్చు, అవి నీకుంటే ఏమిటి లాభం? వాటితో నీ కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా? అని గుడ్లు తింటాడా సముద్రుడు ఎక్కడన్నా? కాదు కదా. వాటిని తెచ్చి ఇచ్చేసే, నీలో ఉన్నాయి, ఈ తల్లి బాధ చూడలేకుండా ఉన్నాను. తండ్రి కూడా బాధపడుతూనే ఉన్నాడు. సముద్రుడు పట్టించుకోకపోతే నువ్వు ఇస్తావా? సరే, లేకపోతే అడుగుని ఎక్కడున్నాయో నేను వెతుకుతా. ఎట్లా వెతుకుతానంటావా? నా రెక్కలని ఇట్లా 2 సార్లు ఇలా విదిలించానంటే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అలా చల్లాచెదరైపోతాయి. ఖాళీ అయిపోతుంది కదా సముద్రం. సముద్రంలో ఉన్న నీళ్లు గట్టు మీద పడిపోయి గట్టులో ఇంకిపోయాయంటే సముద్రం ఖాళీ. నేను నిన్ను ఖాళీ చేసైనా నీ అడుగునుంటే ఆ గుడ్లని నేను తీస్తాను అన్నాడు. అంటే సముద్రుడు భయపడి వచ్చాడు. వచ్చి వాటి గుడ్లని ఇచ్చి చెప్తాడు, నేను ఆటుపోట్లు ఉంటాయి కదా, దానివల్ల అక్కడ దాకా వెళ్ళాను, ఆ చెట్టు మీద ఉన్నటువంటి గుడ్డు ఇందులో కలిసిపోయి, నేను కావాలన్న గుడ్లను తినాలని కాదేనా ఉద్దేశం? వాళ్ళు ఎందుకు పెట్టాలి ఇక్కడ? ఒక రోజు మిస్ అయింది, 2వ రోజు మిస్ అయింది, 3వ రోజైనా వేరే చోటు వెతుక్కోవాలి కదా. లేదు అంటే మా ఇల్లు ఇదే కదా అని కూర్చోవడం అనమాట. దాంతో సముద్రుడు తెచ్చిచ్చి నా వల్ల కాదు ఇంతకన్నా చేయడం, తీసుకెళ్ళి ఇచ్చాను కానీ ఇక ముందుకు వెళ్లకుండా ఉండడం నా వల్ల కాదు, నీ మాట మీద తెచ్చిచ్చాను అన్నాడు. సరే అని సముద్రుడిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత పక్షులతో చెప్తాడు, ఇది మీరు ఈ చోటు దాటి వెళ్ళండి, ఇక్కడ ఉండద్దు, మీరు వేరే చోటుకి వెళ్ళి, ఇప్పటికేదో నేను వచ్చాను, సముద్రుడు మాట విన్నాడు, గుడ్లను తెచ్చిచ్చాడు, ప్రతిసారి అట్లా జరుగుతుందని నమ్మకం ఏమిటి మరి? అందువల్ల మీరు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి మీ నివాస స్థానం మార్చుకోండి, వేరే చోట గుడ్లు పెట్టుకోండి అని చెప్పాడు. సరే అవి వెళ్ళే సుఖంగానే ఉన్నాయి. ఏదో గరుత్మంతుడు మధ్యలో వచ్చి పెద్దరికం చేశాడు గనక వ్యవహారం నడిచింది. దీనివల్ల మనకేం తెలిసేది ఏమిటి? అనువుగాని చోట అధికురమనరాదు. తర్వాత మనది కానటువంటి చోట మనం ఉండకూడదు. మనకి రక్షణ లేని చోట ఉండి నన్ను రక్షించుముర్రో అని అంటే ఎవరు రక్షిస్తారు? గరుత్మంతుడు వాళ్ళని రక్షించినట్టు. మరి అన్ని ఆనుపానులు చూసుకుని ఉండాలి తప్ప, సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో ఉండాలి తప్ప మరో చోట ఉండడం సరైనటువంటిది కాదు. తమ శక్తి సామర్థ్యాలకు మించి ప్రయత్నం చేయకూడదు. తమకు అనుకూలమైనటువంటి చోటనే ఉండాలి. మనకన్నా బలవంతులైనటువంటి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదు. ఇలాంటి ఎన్ని అంశాలు ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకుని ప్రవాహంలో మునిగిపోయాయి ముర్రో అని ఏడ్చేవాళ్ళని. అవి ముందర చూసుకోవాలి కదా. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని తెలియదా? పోనీ ఆ వ్యక్తికి తెలియకపోయినా ఈ మొత్తాన్నంతా ఒక నగరమో, ఒక పట్టణమో, ఒక గ్రామమో దానికి ఒక ప్రణాళిక వేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఎటు నుంచి నీళ్లు వస్తాయి, ఎటు నీళ్లు పోతాయి, నీటి వనరులు ఎట్లా ఉంటాయి, ఇక్కడ ఉండేటటువంటి మురుగు వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని అడగకుండా ఇల్లు కట్టేసుకుని 4 చెనుకులు పడగానే మునిగిపోతే దానికి ఎవరో బాధ్యులున్నట్టు గొల్లుమంటూ ఉంటారే, వాళ్ళంతా ఈ టిట్టిభాల్ లాంటి వాళ్ళు. భలే చెప్పారమ్మా. లాస్ట్ వరకే కూడా గుడ్లు వస్తాయా లేదా అని నేను గుడ్లకు అప్పగించుకొని వింటున్నాను స్టోరీ. గుడ్లు వచ్చాయి కానీ గరుత్మంతుడు ఇంటర్ఫియర్ అయ్యాడు గనక, లేకపోతే రావు కదా. లేకపోతే తెలివిగా ఉంటే మొదటి రోజే
అయ్యో మనం ఉన్న ప్రదేశం మంచిది కాదు, ఇక్కడికి నీళ్ళు వస్తాయి వెళ్ళిపోవాలని నీళ్లు రాని చోటుకి వెళ్ళిపోవాలి, కానీ నీళ్ళని రావద్దని చెప్పడం కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి నీళ్ళని ఆపమని కానీ అడగడం సరైన పద్ధత కాదు కదా. అది ఆలోచించుకోవాలి. ఒక్కొక్క చిన్న చిన్న కథ చెప్తూ అది ఈనాటికి కూడా ఎంత బాగా వర్తిస్తుందో మనం చూస్తున్నాం కదా. ప్రతి కథ కూడా భారతంలో ఉన్న కథలన్నీ కూడా కలకాలం మానవ జాతి ఉన్నంత కాలం సరిపోయేటటువంటి కథలు. వండర్ఫుల్ సేయింగ్ అమ్మా. ధన్యవాదాలు.